మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అమ్మవారు చాలా పవిత్రమైన అమ్మవారు. కోరికలు కోరిన వెంటనే కొందరికి అయితే 24 గంటలు, కొందరికి నెల్లు 2 నెలలు అట్లా టైంలో అందరి కోరికలు తీర్చుతుంది. కాబట్టి ఇంతమంది భక్తులు గత 6 సంవత్సరాల కాలంలోనే ఇంత ఎనలేని భక్తులను అమ్మవారు సంపాదిస్తుంది. కాబట్టి అమ్మవారి కృప ఉంటేనే అందరము సంతోషంగా సుఖ సంతోషాలతో ఉంటాం. కాబట్టి మన తెలంగాణ ప్రాంతంలోనే మొట్టమొదటి అమ్మవారు హరిద్వార్ లో ఉంటది, భారతదేశంలోనే. మరి రెండవ అమ్మవారు స్వయంభూ. కాబట్టి మా కాసింపేట గ్రామంలో వెలవడము ఈ క్షేత్రము బద్దం నరసింహారెడ్డి వారి క్షేత్రము. వారికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మరియు ఆ భక్తులు వచ్చిన భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, మరియు అలాగే కమిటీ సభ్యులకు ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ, మరి ఇంకా ఎక్కడికో అమ్మవారు ఇది 6 సంవత్సరాలని ఈ పరిస్థితి అంటే ఒక రాబోయే 5-6 సంవత్సరాలలో ఇక అద్భుతంగా అమ్మవారు ఇంకా ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి వచ్చిన భక్తులకు కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రతి భక్తునికి దర్శనము, మరియు ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా ఫ్రీగా ఆలయం తరపున ఆలయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎంతమంది వచ్చినా కానీ భక్తులకు మంచినీరు మరియు అలాగే పార్కింగ్ కూడా ఉచిత పార్కింగే. భక్తులందరూ కూడా సంతోషంతో ఇక్కడికి వచ్చిన వారు ఎవ్వరు కూడా సంతోషంతో అందరూ కూడా పోతుండ్రు. ఆలయము కరీంనగర్ జిల్లా కాసింపేట మానసవరంగా దొరికింది. కాబట్టి అమ్మవారి పేరు మానసవరం అని కూడా ఊరి పేరు కూడా మార్చడం జరుగుతుంది. మరి కాసింపేట ఆలయం కరీంనగర్ డిస్టిక్ నుంచి దాదాపు నంబర్ ఆఫ్ బస్సెస్ ఒక 5-6 బస్సులు కూడా నడుస్తూ ఉన్నాయి. హైదరాబాద్ నుంచి, మరి విజయవాడ నుంచి భక్తులు నలుమూలల నుంచి, రాజస్థాన్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి కూడా చాలా మంది ఇక్కడికి భక్తులు ఇప్పుడు మొన్నటి వరకు మన జిల్లాల మట్టుకే ఉండే కానీ ఇప్పుడు రాష్ట్రాలు దాటి మిగతా రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని పోతా ఉంటారు. మొదటి అమ్మవారు అక్కడ ఢిల్లీలో నుంచి 250 కిలోమీటర్ హరిద్వార్ లో ఉంటది. కాబట్టి అక్కడికి వీలు కాని వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మేము కరీంనగర్ అండి. నేను ఎప్పుడు రాలేదు, ఇదే మొదటిసారి. చాలా సంతోషంగా అనిపించింది. మా కాలనీ వాళ్ళందరూ కలిసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ వస్తే అమ్మవారికి ఏ కోరిక అంటే ఆ కోరిక నెరవేరుతుందంట. అందుకని మేము నమ్మకం కలిగింది, అందుకే మేము వచ్చామండి. ఓం నమ శివాయ. మేము సిద్దిపేట నుంచి వాసవి నగర్ కాలనీ నుండి అందరం ఫ్రెండ్స్ కలిసి వచ్చినాం. ఇక్కడ అమ్మవారు బాగుంటదని మా ఫ్రెండ్స్ చెప్పడం వల్ల కార్తీక మాసంలో ఇక్కడికి రావాలని అందరం వచ్చినాం. మళ్ళీ ఈ రోజు విశేష పూజలు, నాగుల చవితి సందర్భంగా పూజలు ఉన్నాయి కాబట్టి అభిషేకంలో పాల్గొన్నాం, అన్ని పూజలలో పాల్గొన్నాము. కార్తీక మాసంలో దీపాలు పెట్టుకున్నాము. అందరం కలిసి వచ్చి రావడం జరిగింది. భోజనాలు చేసినాము. అందరం కలిసి మళ్ళీ వెళ్తున్నాం ఇక.